రాజీనామా ఆమోదించడంపై స్పందించారు రాజాసింగ్. మనం చూస్తే 11 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్టీలో నేను చేరాను, ప్రజలకు దేశానికి సేవ చేసేందుకు బీజేపీలో చేరానని చెప్పి ఆయన చెప్పారు. పార్టీ నన్ను నమ్మి 3 సార్లు టికెట్ ఇచ్చింది. 2018లో నేను ఒక్కడే భాజపాకు సంబంధించి ఒక సీటును కైవసం చేసి పార్టీని గౌరవాన్ని కాపాడాను. నాకు సహకరించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు. అలాగే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతున్న కార్యకర్తల కృషిని తెలియజేయడంలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి ఆయన చెప్పారు. నేను పార్టీలో ఏ పదవి అధికారాన్ని ఆశించలేదు, చివరి శ్వాస వరకు హిందుత్వ కోసమే పనిచేస్తా అని కూడా ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో ఈ సస్పెన్షన్ ఆమోదించిన దానిపై ఆయన రెస్పాన్స్ అక్కడ ఎక్స్ వేదికలో ఇచ్చారు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు ఆయన మళ్ళీ ఏం మాట్లాడారు అనేది ఒకసారి మళ్ళీ ఆయన ట్వీట్లో చూసే ప్రయత్నం చేద్దాం. రాజీనామా ఆమోదించడంపై ఆయన క్లియర్గా స్పందిస్తున్నారు. ఏమని అంటే 11 ఏళ్ల క్రితం ఇదే రోజు నేను పార్టీలో చేరాను, ప్రజలకు దేశానికి సేవ చేసేందుకు బీజేపీలో చేరానని చెప్పి ఆయన చెప్పారు. ఒక పక్కన ఇంకో పక్కన స్క్రాలింగ్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అరుణ్ సింగ్ నడ్డా ఏదైతే ఆమోదించారో ఆయన ఆమోదించిన ఆ సస్పెన్షన్ ఆర్డర్కి సంబంధించి ఆ లెటర్ కూడా ఉంది. తెలంగాణలో బీజేపీ సర్కార్ని తీసుకురావాలన్న కళ మాత్రమే నాకు ఉందని చెప్పి ఆయన ఇన్ని రోజులు నేను కష్టపడ్డానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. పార్టీ నన్ను నమ్మి 3 సార్లు టికెట్ ఇచ్చింది. రాజాసింగ్ నాకు సహకరించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలని ఆయన చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతున్న కార్యకర్తల కృషిని తెలియజేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఆయన అమర్నాథ్ యాత్ర పూర్తి అయిందా? ఆయన దీనిపై ఎక్స్లో మాట్లాడారు కదా, దీనిపై భాజపా లీడర్లు ఏమంటున్నారు? ఇక్కడ వ్యాఖ్యలు అన్నట్టు రాజాసింగ్ తన ఆమోదంపై ఎక్స్ప్రెస్ గా స్పందించడం పట్ల బీజేపీలో కొంత చర్చనీయాంశమైంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి రాజాసింగ్ పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ చేయలేదు. ఆయన చేసినటువంటి రాజీనామాను కూడా పార్టీ ఆమోదించింది. కాబట్టి రాజాసింగ్ చేతులారా చేసుకున్నారని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు రాజాసింగ్ కు సంబంధించి 11 రోజుల క్రితం రాజీనామా చేసినంత కూడా వెయిట్ చేసి పార్టీ సంబంధించినటువంటి దానికి రాజాసింగ్ రాజీనామాపై ఆమోదం కూడా తెలిపింది. ఎవరికి? ఎందుకంటే రాజాసింగ్ ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో, ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా పార్టీ దృష్టికి తీసుకురాకుండా సొంత నిర్ణయాలను సొంతంగా కూడా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా కూడా రాజాసింగ్ కూడా మాట్లాడారని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి శ్రీధర్, మనం చూస్తే ఆయన అమర్నాథ్ యాత్రకి వెళ్లే ముందు ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిశారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. దానికి సంబంధించి ఆయన ఎవరితో చర్చలు జరిపారు? చర్చల అవుట్కమ్ ఇదే ఏంటి? అక్కడ వీళ్ళిద్దరికి రాజీ కుదరలేదా? కేంద్ర మంత్రులకు సంబంధించి, లేకపోతే రాజాసింగ్ ఆయన వ్యక్తం చేసిన కంప్లైంట్స్ ఏదైతే ఇక్కడ రాజకీయాలు ఏదైతే రాష్ట్ర రాజకీయాల మీద ఆయన చేసిన చర్చల మీద వాళ్ళకి ఒక కన్క్లూజన్ అంటూ దొరకలేదా ఏంటి? యాకల్యాన్ ఢిల్లీ అమర్నాథ్ యాత్రకు ముందు కూడా ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులను ముందుగా అక్కడ అమర్నాథ్ యాత్రకు పంపించి దానికన్నా ముందు రాజాసింగ్ ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అప్పటికే పార్టీలో దాదాపుగా రాజాసింగ్ మీద తీసుకోవాల్సినటువంటి డిసిషన్ మీద కూడా పార్టీ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే రాజాసింగ్ వ్యవహార శైలికి సంబంధించి గతంలో నుంచి రాష్ట్ర పార్టీ నుంచి కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి. రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ జరుగుతుంది. పార్టీకి కంటిన్యూగా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజాసింగ్ నేరుగా చేయకుండా పార్టీ యొక్క అగ్రనేతలు, అంటే ఢిల్లీలో చాలా మంది రాజాసింగ్ కూడా సన్నిహితులు ఉన్నారు, ఆయన శ్రేయాభిలాసులు ఉన్నారు. కాబట్టి అక్కడైనా చెప్పాల్సింది, లేదంటే తనకు జరుగుతున్నటువంటి అన్యాయం పార్టీలు రాష్ట్ర నేతలకు కూడా చెప్పాల్సింది. కానీ బహిరంగంగా కానీ మీడియా ప్రకటనల ద్వారా రాజాసింగ్ పేర్కొనడంతో పార్టీకి తీరని డ్యామేజ్ కలిగింది అని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్ర పార్టీ కూడా వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఢిల్లీలో వెళ్లి నేతలు కలిసినప్పుడు కూడా రాజాసింగ్ కు లాభం లేకుండా పోయిందని చెప్పాలి. నిన్ననే ఒకవైపు అటు రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీలో కూడా అగ్రనేతలు కొంతమంది కలిసేందుకు ప్రయత్నం చేశారు. కలిసినటువంటి నేతల్ని కూడా అప్పటికే డిసిషన్ అయిపోయినట్టు కూడా రాజాసింగ్ కు సంబంధించి చూస్తామన్నారు. కాబట్టి డిసిషన్ దాదాపుగా అయిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పి ఆయనతో పేర్కొన్నట్టు ఇది పూర్తిగా డిసిప్లినరీ యాక్షనేనా? అంటే ఈయన
ప్రోటోకాల్ వదిలేసి మీడియాకి అంటే సోషల్ మీడియాకి వెళ్ళిపోయి ఆయన వీడియోలు చేసి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అంటే పార్టీ పెద్దలకు డైరెక్ట్గా ఫిర్యాదు చేయకుండా ఇలా చేస్తున్నాడనే డిసిప్లినరీ యాక్షన్ కిందనే ఈ సస్పెన్షన్ని మనం పరిగణించవచ్చా? మళ్ళీ ఆయన ఏమైనా రీజాయిన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయా? గతంలో మనం చూసుకుంటే ఆయనకు సస్పెన్షన్ చేసి దాని తర్వాత కూడా మళ్ళీ పార్టీలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. కళ్యాణ్, ఇది సస్పెన్షన్ కాదు, రాజీనామా. ఎందుకంటే పార్టీ డిసిప్లినరీ యాక్షన్ మీద మీరన్నట్టుగానే ఆయనకు సస్పెన్షన్, షోకాజ్ నోటీసు, సస్పెన్షన్ వంటివి చేస్తుంది. కానీ ఇక్కడ రాజా సింగ్ స్వయంగా కూడా మొన్న చూసాం ఆయన రాజీనామా చేశాడు కాబట్టి పార్టీకి ఆయన ఒక అవకాశం ఇచ్చారు. గతంలో నుంచి రాజా సింగ్ చేస్తున్నటువంటి విమర్శల మీద పార్టీ నిశ్చితంగా అన్ని గమనిస్తూ వస్తుంది. కానీ చివరికి రాజా సింగ్ రాజీనామా చేయడంతో రాజా సింగ్ రాజీనామాను కూడా దాదాపుగా 11 రోజుల పాటు హోల్డ్ లో పెట్టి పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ రాజా సింగ్ కు సంబంధించి ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఆ రాజీనామాకు సంబంధించి ఒకేసైతే రాజా సింగ్ తన ట్వీట్ కు సంబంధించి కూడా ఎక్కడ కూడా పార్టీని విమర్శించలేదు. పార్టీ రాజీనామా ఆమోదం పైన క్లియర్ గా కూడా పార్టీ తను 11 ఏళ్ల క్రితం కూడా ఇదే రోజున చేరారు. సేవా కార్యక్రమాలు అనేక విధంగా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తాను, అదే విధంగా ముందు బతుకుతాను, అదే ఎజెండాతో హిందుత్వవాద కోసం కొట్లాడతానని చెప్తూనే తన తెలంగాణలో అధికారం కోసం కొట్లాడుతున్నటువంటి కొన్ని వేల మంది యొక్క గొంతు ఏదైతే ఉందో అది ఢిల్లీకి వినిపించలేక అందులో నేను ఫెయిల్ అయ్యానని రాజా సింగ్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ ప్రస్తుతం దుమారం రేపుతుంది. కానీ పార్టీ ఆ రాజీనామాను ఆమోదించినప్పటికీ పార్టీని ఒక్క మాట కూడా రాజా సింగ్ మరి అనేందుకు ధైర్యం చేయలేదు. ఒక్కసారి రాజా సింగ్ ట్వీట్ చూస్తే మళ్ళీ పార్టీకి సంబంధించినటువంటి లైన్ లోనే హిందుత్వ ఎజెండా, హిందుత్వుల కోసం పోరాడతాను, అదే విధంగా సనాతన ధర్మం కోసమే తను కొట్లాడతానని ఏదైతే ఉందో దాంట్లో అయితే క్లియర్ గా అర్థమవుతుంది బీజేపీ లైన్ లోనే ఇంకా ఉన్నాడు పార్టీ ఆమోదం తెలిసినప్పటికీ. మరి రాజా సింగ్ ప్రస్తుతం ఆయన ఆమోదం ఒకవైపు, ఆయన రాజీనామా ఆమోదం ఒకవైపు అయితే రాజా సింగ్ దాని మీద ట్వీట్ చేయడం ఇంకోటి ఏదైతే ఉందో దాన్ని నిశ్చితంగా గమనిస్తే మొత్తం పార్టీకి గతంలో పార్టీకి రాష్ట్ర నాయకుల మీద మాట్లాడినటువంటి రాజా సింగ్ తన రాజీనామా ఆమోదం తర్వాత కాస్త వెనక్కి తగ్గి పార్టీ మీద ఎటువంటి కూడా విమర్శలు చేయలేదు అని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది కేవలం రాజా సింగ్ తనంత తాను తెచ్చుకున్నటువంటి పరిస్థితి కాబట్టి బీజేపీ నేతలు సైతం ఎవరు కూడా రాజా సింగ్ మీద పెద్దగా విమర్శలు చేసేందుకు ముందుకైతే రావడం లేదు. కళ్యాణ్, శ్రీధర్, ఇప్పుడు ఆయన స్వచ్ఛందంగా నేను రాజీనామా చేశానని చెప్పి ఆయన లేఖ ఇచ్చారు కాబట్టి సభ్యత్వం కోల్పోయారు. ఇప్పుడు ఆయన ఆమోదించారు కాబట్టి సభ్యత్వం కోల్పోయారు. సో తర్వాత మళ్ళీ పార్టీలో ఆయన మెంబర్గా ఆయన మళ్ళీ అప్రోచ్ అవ్వచ్చు కదా, మళ్ళీ మెంబర్షిప్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా? డెఫినెట్ గా ఉంటుంది కళ్యాణ్. ఎందుకంటే పార్టీకి సంబంధించి మళ్ళీ పార్టీ నేతలతో చర్చలు జరిపి గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పార్టీ నేతలకు వివరించి ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో తను మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతాను, అప్పుడు ఇచ్చినటువంటి ఆ పరిస్థితులు ఏమున్నాయని చెప్పి వివరణాత్మకంగా పార్టీకి వివరించిన అనంతరం కూడా మళ్ళీ పార్టీలోకి రావాలంటే కొత్తగా సభ్యత్వం తీసుకొని పార్టీ కండువా కప్పుకొని సభ్యత్వం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో చూసాం సస్పెన్షన్ కు గురైనప్పుడు పార్టీ ఆ సస్పెన్షన్ ను ఎత్తివేసి ఆటోమేటిక్ గా ఆయన పార్టీలో సభ్యుడిగా కొనసాగారు. ఈసారి మాత్రం మీరన్నట్టుగానే పార్టీలోకి మళ్ళీ వస్తే మాత్రం డెఫినెట్ గా పార్టీ కండువా కప్పి సభ్యత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కళ్యాణ్, శ్రీధర్, ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి హిందూ పార్టీల నుంచి కూడా నాకు ఇన్విటేషన్ ఇంతకుముందు వచ్చిందని కూడా ఆయన చెప్పారు. అంటే నేను ఇప్పుడు ఒక హిందుత్వం కోసమే నేను పనిచేస్తా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా వేదికలో ఆయన రాశారు కదా. సో హిందుత్వంకి సంబంధించి పార్టీస్ అక్కడ మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. మరి అక్కడికి కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళతో చర్చలు ఏమైనా జరుగుతున్నట్టు కానీ సన్నిహితులు కానీ ఎవరైనా తెలిపారా? పార్టీ ఆలోచన మార్పుకు సంబంధించి ఏ లీడర్ అయిన ఒక పార్టీ నుంచి సస్పెన్షన్ గానీ రాజీనామా చేసిన అనంతరం కూడా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు ఆలోచిస్తుందో అదే తరుణంలో రాజా సింగ్ కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఏ పార్టీ అనేది ఇంకా కుటుంబంతో ఇంకా అమర్నాథ్ యాత్రలోనే ఉన్నారు కాబట్టి ఈ సాయంత్రానికి లేదా రేపు ఉదయం వచ్చి తన సన్నిహితులు అంటే ఏ లీడర్ కైనా కొంతమంది సన్నిహితులు ఉంటారు కాబట్టి ఆ సన్నిహితులతో చర్చించి ఓ డిసిషన్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది. క్లియర్ గా సనాతన ధర్మము హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడతానని చెప్పినటువంటి రాజా సింగ్ ఏదైతే ఉందో అది అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన పార్టీలోకి వెళ్తారా లేదంటే కేవలం హిందూ ధర్మ కార్యక్రమాలతో వెళ్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ గా మారింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదన్నా అవకాశం ఉంటే అక్కడికి కూడా ఏదైనా వెళ్తారా అన్నది కూడా క్వశ్చన్ మార్క్ గా మారింది. రేపు ఈ రోజు రాజా సింగ్ వచ్చిన అనంతరం ఆయన అంశాలతో చర్చించిన అనంతరం దీని మీద ఒక క్లారిటీ వచ్చే ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ లైన్ తీసుకుంటారు అన్నది కూడా ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. సో మనం చూస్తే 11 ఏళ్ల క్రితం ఇదే రోజు నేను పార్టీలో చేరాను. ఈ రోజు నాకు ఈ పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ప్రజలకు దేశానికి సేవ చేసేందుకు బీజేపీలో చేరా అని చెప్పి రాజా సింగ్ చెప్పారు. పార్టీ నన్ను నమ్మి 3 సార్లు టికెట్ ఇచ్చింది. నాకు సహకరించిన ప్రతి కార్యకర్తలకు కృతజ్ఞతలు. నన్ను నమ్మి నా మీద బాధ్యతలు పెట్టిన
కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరి భావాలు కావచ్చు, వీళ్ళందరి ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో వీటన్నిటిని నేను కేంద్రం దాకా తీసుకెళ్లడంలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి కూడా ఆయన చెప్పారు. నేను పార్టీలో ఏ పదవి అధికారాన్ని ఆశించలేదు, చివరి శ్వాస వరకు హిందుత్వ కోసమే పనిచేస్తా అని చెప్పి ఆయన చెప్పారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రాజా సింగ్ బీఆర్ఎస్లో చేరితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే మహారాష్ట్రకు సంబంధించి హిందుత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చేరితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదు మళ్ళీ బీజేపీకి ఆయన వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీరు కింద కమెంట్ చేయండి. కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.